సుమారుగా టైం చూసినట్టయితే పొద్దున 4:30 అయితే అవుతుంది. చూసారు కదా, మంచు అయితే కాశ్మీర్లో కనుక ఏ విధంగా అయితే పడుతుందో అంత మంచు అయితే పడుతుంది, నార్మల్గా లేదు. చూసారు కదా, ఈ మంచు చూడడానికి అయితే నేను రావడం జరిగింది. ఇదైతే ఎగ్జాక్ట్గా 4:30కి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, ఎగ్జాక్ట్గా ఈ టైం చూసినట్టయితే పొద్దున 8, ఎగ్జాక్ట్గా 7:40 నుంచి 8 మధ్యలో అయితే వీడియో షూట్ చేసినాం. ఈ వీడియోలో కూడా చూడండి ఎంత మంచు అయితే ఉందో. ఒకసారి చూడండి, నేను బయటికి వెళ్ళొచ్చేసరికి నా ఎంటికలు అంటే నా ఎయిర్ మొత్తం ఏ విధంగా పచ్చిగా అయిపోయినాయో. మస్తు మనసు అయితే పడుతుంది, నిజంగా చెప్తున్నా. చాలా మంచి, నేను ఫస్ట్ టైం ఇంత చూడడం అయితే. అంటే నేను నైట్లో వీడియో షూట్ చేసిన కదా, అది ఒకసారి మీకు ఎండింగ్లో కూడా వస్తుంది చూడండి ఒకసారి. ఇది మార్నింగ్ టైము 7:40 నుంచి 8 ఆ మధ్యలో అయితే వీడియో చేసిన. చుట్టుపక్కల ఇండ్లు కూడా ఏం కనబడతలేవు. అదేవిధంగా రోడ్ల మీద వచ్చే బండ్లు అంటే వెహికల్స్ కూడా కనబడట్లేదు. దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా లైట్లు వేసుకొని అయితే వస్తున్నారు ఏటకులా కూడా. చూసారు కదా, ఈ పొలంలో అయితే ఏ విధంగా మంచు అయితే ఉందో చూడండి. పొగలైతే అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్స్ చాలా బాగుంది. ఇదైతే సిటీ వాళ్ళకైతే కనిపించకపోవచ్చు, మాలాంటి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇలాంటి లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. మీకు అందరి కోసమే వీడియో తీయడం అయితే జరిగింది. ముందు నుంచి వెహికల్ అయితే వస్తుంది, అది కూడా క్లియర్గా కనిపిస్తలేదు. ఇంకొక వీడియో చూస్తే చూడండి ఒకసారి. నా ముందు అయితే ఒక వెహికల్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో చూడండి, వెహికల్ అయితే వెళ్తుంది ఈ క్లిప్లో. ఆ వెహికల్ ఏంటంటే నేను కళ్ళతో చూస్తున్నంత సేపట్లోనే సెకండ్లోనే నా కళ్ళ ముందు మాయమైపోతే అయిపోయింది. చూసారు కదా, ఇంత మంచి అయితే ఉందో మీరు కూడా గమనించవచ్చు. నెక్స్ట్ క్లిప్ అయితే చూడండి, అయితే నేను మార్నింగ్ టైంలో షూట్ చేసిన క్లిప్పు. ఇదైతే నిజంగా చెప్తున్నా, ఎక్కడో కాశ్మీర్లో ఉన్నంత ఫీల్ వచ్చింది, అంత మంచి అయితే పడుతుంది. సుమారుగా ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 50 మీటర్స్ వరకు అయితే నేను బయటికి వెళ్ళి అయితే వీడియో షూట్ చేసిన. కెమెరాకు చూడండి ఏ విధంగా మంచి అయితే ఇట్లా వెళ్ళిపోతుందో. మొత్తం బట్టలు కూడా పచ్చిగా అయిపోయినాయి, అంత మంచి అయితే పడుతుంది. ఇదైతే నేను ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇది చూడడం, ఈ టైంలో ఇంత మంచి పడ్డము. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన వీడియోస్ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారనుకుంటున్నా. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే ఒక్కసారి లైక్ చేయండి గైస్.